బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఇక సభా సమరం గురించి మాట్లాడుకుందాం. సో నిన్న ఐ న్యూస్ వేదికగా ఇదే సమయానికి ఖచ్చితంగా మనం మాట్లాడుకున్నాం. రెండో రోజే సభ వాడివేడిగా సాగుతుంది అని ఏదైతే మనం మాట్లాడుకున్నామో అది అక్షర సత్యమైంది. సభలో వాడివేడి చర్చ సాగింది. సో 6 హామీల గురించి పట్టుబట్టాయి. 6 హామీలలో ఎన్ని హామీలు నెరవేర్చారంటూ కేటీఆర్ ప్రశ్నించిన పరిస్థితి. అదే విధంగా ముఖ్యమంత్రి తొలి సంతకం గురించి ప్రశ్నించిన పరిస్థితి. తొలి సంతకం ఏమైంది? తొలి సంతకం పేపరే మిస్ అయింది. సో అటువంటి దానిపై సిట్ వేయాలంటూ కూడా కేటీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన పరిస్థితి. మొత్తంగా అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యాయి. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం అయితే రెండో రోజు కొనసాగింది. అసలు కేటీఆర్ ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. మరి ఇన్నేళ్ళైనా కూడా సీఎం గారు సంతకం చేసిన ఆ ఫైల్ ఎక్కడ పోయింది అధ్యక్ష? 28 నెలలుగా గడిచిన ఆ ఫైలు ఎక్కడ మాయమైంది? కాకెత్తుకపోయిందా? లేకపోతే ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాదంలో కాలిపోయిందా? అధ్యక్ష, కేబినెట్ సమావేశాలు ఇన్ని జరిగినాయి, మరి ఫైలు మాయమైంది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు మాయమై సంతకం చేసిన ఫైలు తొలి సంతకం అది కూడా ఎక్కడో చాటుకు చేయలేదు అధ్యక్ష, బహిరంగంగా చేశారు, బహిరంగ వేదిక మీద చేశారు. ఎక్కడ పోయింది ఆ ఫైలు? ఇవాళ నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష, ఆ మాయమైన ఫైలు ఆచూకీ కోసం స్పెషల్ గా ఒక సిట్ ఏర్పాటు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే మాట్లాడితే సిట్టు అధ్యక్ష, గవర్నర్ గారిని, అట్లాగే పవిత్ర సభని, అట్లాగే మొత్తం రాష్ట్ర ప్రజల్ని ఇవాళ మోసం చేసి గవర్నర్ గారి ప్రసంగానికి విలువ విశ్వసనీయత లేకుండా చేశారు అధ్యక్ష. మొదటి ప్రసంగానికి విలువ లేకపోతే మూడో ప్రసంగానికి ఏముంటది అధ్యక్ష విలువ? నాకు అర్థం కాదు. 6 గ్యారంటీలు ఎక్కడ పెట్టుకోవాలి, ఎక్కడ దాచిపెట్టాలి, ఇంకా 100 రోజుల తర్వాత కూడా ఇంకేం చేయాలి? దయచేసి ఆలోచించాలి అధ్యక్ష. అధ్యక్ష, ఇవాళ ప్రభుత్వానికి ఎవరు ధన్యవాదాలు చెప్పాలి? 4000 పెన్షన్ కోసం ఎదురు చూసి విసిగి వేశారిన 46 లక్షల మంది ధన్యవాదాలు చెప్పాలా? లేదా 6000 పెన్షన్ కోసం అలసిపోయిన, 100 రోజుల్లో ఇస్తామని చెప్పి అలసిపోయిన 5 లక్షల మంది దివ్యాంగులు ధన్యవాదాలు చెప్పాలా? యూరియా బస్తాల కోసం లాఠీ దెబ్బలు తింటున్న 72 లక్షల మంది రైతులు ధన్యవాదాలు చెప్పాలా? లేదా నెలకు 2,500 ఇస్తామని చెప్పి 1,68,00,000 మంది ఆడబిడ్డలకు మీరు ఏదైతే వాగ్దానం ఇచ్చారో మరి వారు ధన్యవాదాలు చెప్పారా? ఎవరు చెప్పాలి అధ్యక్ష? తొలి సంతకం ఫైల్ కోసం సిట్ వేస్తారా అంటూ ప్రశ్నించిన పరిస్థితి. కేటీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఏం జవాబిచ్చిందంటూ కూడా ఇప్పుడు రాష్ట్రం అంతా చర్చించుకుంటున్న పరిస్థితి అయితే కనిపించింది. కేటీఆర్ అయితే క్లియర్ కట్ గా చెప్పారు. ఏం చెప్పారని, ఏం చేశారని గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం చెప్పాలి. గవర్నర్ ప్రసంగమే మీరు తప్పుల తడక చేయించారు. గవర్నర్ తొలి ప్రసంగంలోనే గవర్నర్ తో అబద్ధాలు చెప్పించారు సభాసాక్షిగా అంటూ కూడా విమర్శలు గుప్పించిన పరిస్థితి అయితే చూసాం. సో మొత్తంగా ముఖ్యమంత్రి తొలి సంతకం చేసిన ఫైలుకు వాల్యూ లేదా, ఆ ఫైల్ ఎక్కడికి వెళ్ళిందంటూ కూడా ప్రశ్నించిన పరిస్థితి. ఆ ఫైల్ చుట్టూ కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే సాగింది. సో ప్రభుత్వం నిజంగానే సిట్ వేస్తుందా? మాట్లాడదాం. అంతకుముందు అసలు ఏం జరిగింది ఏంటి అనేది కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. రాష్ట్రంలో మత్తు మాఫియా గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సో మత్తు మాఫియాపై పెద్ద ఎత్తున చర్చ సభలో సాగింది. సో పెద్దల సభలో కూడా ఈ చర్చ సాగింది. డ్రగ్స్ పై బీఆర్ఎస్ కు మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. ఈ సవాల్ను అటు బీఆర్ఎస్ కూడా కౌంటర్ అటాక్ చేసింది. సో మొత్తంగా మత్తు కంపుపై మండలిలో మాట్లాడారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. హైదరాబాద్ శివారులోని ఫామ్ హౌస్ లో సిట్టింగ్ ఎంపీ మాజీ ఎమ్మెల్యేకు డ్రగ్స్ పాజిటివ్ రావడంపై స్పందించారు. సభానాయకుడు, ప్రతిపక్ష నేతలతో సహా సభ్యులందరికీ డ్రగ్స్ టెస్ట్ చేయించాలంటూ కూడా చెప్పిన పరిస్థితి. సో మొత్తంగా డ్రగ్స్ వ్యవహారం ఏదైతే ఈగల్ టీం ఉందో, ఈగల్ టీంతో తెలంగాణలో డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతామన్న ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది మహేష్ కుమార్ గౌడ్ చెప్తే, మహేష్ కుమార్ గౌడ్ కు కౌంటర్ కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు. అసలు మహేష్ కుమార్ గౌడ్ ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. నేను ఛాలెంజ్ చేస్తా, ఇప్పుడు రెడీ ఉన్నా. రేపంటే రేపు నేను మా ముఖ్యమంత్రి గారిని తీసుకొస్తా, మీరు మీ నాయకులు తీసుకురండి. మొదట వాళ్ళు టెస్టులు చేద్దాం అధ్యక్ష. డ్రగ్ టెస్ట్ పోవాల్సిందే. కేసీఆర్ తో పాటు ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డిని తీసుకొస్తా, డ్రగ్ టెస్ట్ చేద్దాం. తర్వాత మీరు, మేము అందరం అధ్యక్ష. టిఆర్ఎస్ వారు ఎవరెవరికైతే బీఫామ్లు ఇచ్చారో అందరూ కూడా టెస్ట్ కు రెడీగా ఉండాలి అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ మేము ఎవరెవరికైతే బీఫామ్లు ఇచ్చామో మేమందరం టెస్ట్ కు రెడీ ఉన్నాం అధ్యక్ష. మొదటగా టెస్ట్ చేసుకోవాల్సింది మా ముఖ్యమంత్రిని ఒప్పిస్తాను అధ్యక్ష. రేవంత్ రెడ్డి గారు ముందు వరుసలో ఉంటారు, మీరు కేసీఆర్ తీసుకురండి. ఇద్దరు సభా నాయకుడు, సభా ప్రతిపక్ష నాయకుడు ఇద్దరు కూడా టెస్ట్ జరగాల్సింది అధ్యక్ష. ఈ రాష్ట్రాన్ని డ్రగ్స్ మయం చేశారు అధ్యక్ష. 10 ఏళ్ల కాలంలో అధ్యక్ష విచ్చలవిడిగా గాంజా సరఫరా అయింది అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఆన్ రికార్డ్ చెప్తున్న అధ్యక్ష. కొకైన్ సరఫరా అయింది అధ్యక్ష. చాక్లెట్ లాగా దొరుకుతా ఉంది కొకైన్, బిస్కెట్ లాగా కిరాణా షాప్ దొరికినట్టు దొరుకుతుంది. ఎవరు కారణం? 10 ఏళ్ళు మీరు కదా కారణం. మీరు అధికారం లేరా? ఆనాడు మీ కారణంగా ఇలా డ్రగ్స్ రాలేదా? ఇలా అడిగిన చోటల్లో డ్రగ్స్ దొరికే పరిస్థితి వచ్చింది. ఎందుకు ప్రజలు అనుమానపడతా ఉన్నారు?
ఏం చర్యలు తీసుకున్నారు అధ్యక్ష ఇవాళ దొరికినటువంటి మాజీ శాసనసభ్యుల మీద? బాజాప్తా ఆన్ రికార్డ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్దిష్టంగా దీన్ని సూచనలు ఇస్తూ ఒక టీం ని ఏర్పాటు చేసి డ్రగ్స్ ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం అధ్యక్ష. చట్టం అందరికి సమానమే, చట్టరీత్యా చర్యలు తీసుకోవాలా, ముందుకు రావాలా, వైట్ పేపర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మనం అందరం ఇవ్వాలా. ప్రజలు చిన్నపిల్లలు చూస్తా ఉన్నారు అధ్యక్ష. ప్రజాప్రతినిధులు ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడితే ఏం మెసేజ్ ఇస్తున్నాం అధ్యక్ష మనము? అందుకే మా ప్రభుత్వం దీని మీద కట్టుబడి ఉంది అధ్యక్ష. నిర్దిష్టంగా వ్యక్తులు ఎంత పెద్దవారైనా వదిలేదు లేదు అధ్యక్ష. డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా దీన్ని తీసుకురావాలి. మీరు వత్తాసు పలకన్న నాయకులకి రండి, ముందు నిలబెట్టండి, బోండలు నిలబెట్టండి, డెఫినెట్ గా చర్యలు అధ్యక్ష. రైట్, ఇక మహేష్ సవాల్ ను బీఆర్ఎస్ స్వీకరిస్తుందా? చాక్లెట్లు బిస్కెట్లు దొరికినట్లు డ్రగ్స్ దొరుకుతున్నాయంటూ కూడా అటు బీఆర్ఎస్ చెప్తున్న పరిస్థితి. సో ఏంటి అసలు ప్రజలకు నిజానిజాలు తెలియాల్సిన అవసరం ఉంది. సో ఏంటి ప్రజాప్రతినిధులే ఇందులో ఎందుకు భాగస్వామి అవుతున్నారు? సో రాష్ట్రంలో చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. అండ్ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. చాక్లెట్లు బిస్కెట్ల రూపంలో అంటే పిల్లలపై కూడా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. సో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతుంది? బాధ్యత గల ప్రతిపక్షం ఏ విధంగా ఈ విషయంలో ముందడుగు వేయబోతుంది? సో రకరకాల చర్చలు అయితే సాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి అసెంబ్లీలో ఈ రోజు చర్చకు సంబంధించి మనతో మాట్లాడేందుకు కత్తి వెంకటస్వామి గారు, పిసిసి జనరల్ సెక్రటరీ మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా విజయ్ ఆర్య గారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజయ్ ఆర్య గారు నమస్కారం అండి. విజయ్ ఆర్య గారు, నా వాయిస్ రీచ్ అవుతుందా? రీచ్ అవుతుందండి. మా వాయిస్ వస్తుందా? యా సార్, మొత్తంగా సభా సమరం రెండో రోజే మొత్తంగా ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు అంటూ కూడా కనిపిస్తున్న పరిస్థితి. సో ఏంటి 6 గ్యారంటీలు అమలు చేశామని ప్రభుత్వం చెప్తుంది, మీరేమో 6 గ్యారంటీల అమలు నోచుకోలేదు అని చెప్తున్న పరిస్థితి. సో ప్రజలకు నిజానిజాలు తెలియాల్సిన అవసరం ఉంది. ఎలా చూస్తున్నారు అసలు? ఇప్పుడు 6 గ్యారంటీల అమలు అనేది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మర్చి ప్రవర్తిస్తున్న దాన్ని మేము మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నాం. వాళ్ళు అమలు చేశారా లేదా అనేది ప్రజలకు తెలుసు. ఒకవేళ ప్రజలు ఈ రోజు తిరుగుబాటుకి ఎందుకు మరి సమాయత్తం అవుతా ఉన్నారు అనేది మరి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయాలి. ఈరోజు ఒకవేళ మేము అబద్ధాలు మాట్లాడుతున్నామా, వాళ్ళు అబద్ధాలు మాట్లాడుతున్నాం అనేది ప్రజాక్షేత్రంలో ప్రజలను అడిగితే తెలుస్తుంది. కాబట్టి ప్రజలు ఈరోజు 2 సంవత్సరాల లోపే ఇది అనవసరంగా మేము కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించుకున్నామని చెప్పి ఈరోజు ఆశ్చర్యపోతూ, దుఃఖపడుతూ, మానసిక బాధతో తిరుగుబాటుకు మరి మొదలు పెట్టారు. అది మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. మరి నిన్నగాక మొన్న ప్రభుత్వం ఎంతటి అలసత్వం అండి. ఈ రోజు నాగర్ కర్నూల్లో ఒక చాకలి కులానికి చెందిన, ఒక మాదిగ కులానికి చెందినటువంటి భార్యాభర్తలు గుళ్ళోకి పోతే మరి ఎంత రాద్ధాంతం చేసిండ్రో, మరి ఆ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో ఏం జరిగిందనేది మీరు గమనించాల్సిన అవసరం ఉంది. అట్లనే నిన్నగాక మొన్న భూదాన్ ఖమ్మంకు సంబంధించిన డిప్యూటీ సీఎం గారి నియోజకవర్గంలో, అలాగే ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి భూదాన్ మరి ఏదైతే ఈ అంశాలన్నీ కూడా సభలో చర్చకు వస్తాయి. కానీ ముఖ్యమంత్రి పెట్టిన తొలి సంతకం ఫైలే మిస్ అయిపోయింది. దీనిపై సిట్ విచారణ జరపాలంటూ కూడా మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తున్న పరిస్థితి. మరోవైపు మీ పార్టీపై వినిపిస్తున్న విమర్శలు, 10 ఏళ్లలో ఎన్నో హామీలు ఇచ్చారు, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు, చేయలేదు. 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు, చేయలేదు. 100 హామీలను గాలి కొదిలేశారు. KG to PG ఉచిత విద్య అన్నారు, అది అసలు ఆచరణకే నోచుకోలేదని మీపై మహేష్ కుమార్ గౌడ్ విమర్శలు చేసిన పరిస్థితి. దీనికేం ఆన్సర్ చేస్తారు? ఇప్పుడు ఇది వాస్తవమే కదండి. ఈరోజు కేటీఆర్ గారు మాటలకు జవాబు లేనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు దాన్ని బిచ్చలవిడితనంతో, పూర్వజాలక ద్వేషంతో, పర్సనల్ గా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి కేటీఆర్ గారి మీద అది దుమ్మెత్తిపోయడం, అలాగే ఏదైతే డ్రగ్స్ కు సంబంధించింది ఏదైతే ఉన్నదో మరి ఆయన పేరుకు అంటగట్టడం అనేది ఇది నిజంగా కూడా దుర్మార్గమైన చర్యగా మేము ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే డ్రగ్స్ కు కేటీఆర్ గారికి ఏం సంబంధం ఉందండి? అలాగే ఈరోజు నిన్న మీరు చూశారు ఎంతటి అన్యాయం అంటే మళ్ళీ మీకు టైం ఇస్తాను నేను. సో ఒకసారి మీ క్వశ్చన్స్ కి ఆన్సర్ తీసుకుందాం. ఒక్క సెకండ్ అండి. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే గారి మీద ఏమో 14 రోజుల రిమాండ్ పంపిస్తారు. వాళ్ళకు చంద్రబాబు నాయుడు గారి శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఆ టీడీపీ ఎంపీని
ఆయన బయటికి వెళ్ళగొట్టేసి ఆయనకు బెయిల్ ఇస్తారు. ఇంతటి వివక్షత మీరు గమనిస్తా ఉన్నారు, ప్రజలు గమనిస్తా ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళే డ్రగ్స్ తెచ్చి ఇంతటి అన్యాయానికి పాల్పడ్డారు. దీన్ని ప్రజలు బుద్ధి చెప్తారండి వచ్చే కాలం. రైట్, మాట్లాడదాం. కత్తి వెంకటస్వామి గారు, రెండు ప్రశ్నలు ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఒకటి డ్రగ్స్ వ్యవహారం అయితే, రెండోది హామీల వర్షం. సో ఏంటి, ప్రజలకు నెరవేర్చలేకపోతున్నారు హామీలు, ప్రజలను గాలి కొదిలేశారు. 2 ఏళ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుందంటూ కూడా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభావేదికగా చెప్పిన పరిస్థితి. సో ఏంటి, మొదటి అంశాన్ని ఎలా చూస్తున్నారు? ముందుగా ప్యానెల్ ఉన్న మిత్రులకు మీకు నమస్కారం, ప్రేక్షకులకు కూడా. విషయం ఏంటంటే టిఆర్ఎస్ మిత్రులు మాట్లాడేటువంటి అంశాలు మేము వాళ్ళు అధికారం కోల్పోయామనేటువంటి అక్కసు తప్ప, ఆరోపణల పరంపర చరంపర తప్ప, మీకు ఇందాకనే విజయన్న మాట్లాడుతున్నారు, ప్రజలు ఎక్కడో తిరుగుబాటుకు సమాయత్తం అవుతున్నారు. తిరుగుబాటు సమాయత్తం అవుతున్నది ఒకవేళ అయితే గీతే టిఆర్ఎస్ శ్రేణులు అవుతున్నాయి కావచ్చు. మా మీద తిరుగుబాటు సహజం కదా, అధికార పార్టీ మీద ప్రతిపక్షం తిరుగుబాటు చేయడమా, లేకపోతే నిలదీయడమా, లేకపోతే దాడి చేయడం అనేది చాలా సహజమైనటువంటి విషయం. అది కూడా నేను ఆహ్వానిస్తున్నా కానీ అది నిర్మాణాత్మకంగా ఉండాలా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి ఈ 2 సంవత్సరాలలో గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులను తీర్చడానికి ఆదా సమయం పోతుంది. బడ్జెట్ లో సగభాగం అట్టే వెళ్తున్నది. మరి దానికి వాళ్ళు సమాధానం చెప్పారు. మరి మీరు అంటే ఇవన్నీ లెక్కలేసుకోకుండానే రాష్ట్ర అప్పు ఏముంది అని తెలియకుండానే మీరు హామీలు ఇచ్చారా? ఇవన్నీ హామీలు నెరవేరుస్తామని ఎలా చెప్పారు అని చెప్పి కూడా చర్చ సాగుతుంది. మరి దీనికి ఏం ఆన్సర్ చేస్తారు? మాకు అదొక ప్రధానమైనటువంటి అస్త్రంగానే మేము ఉపయోగించాం కదా. వాళ్ళు చేసినటువంటి అప్పులు, వాళ్ళు చేసిన దుర్వినియోగాన్ని, వాళ్ళు చేసిన అవినీతిని ప్రచారంలో ప్రధాన అస్త్రంగా మేము ఉపయోగించినాం. మాకు తెలియకుండా ఎందుకు అంటున్నాం? తెలుసు, మాకు తెలిసిన కూడా నిన్న మీ ముఖ్యమంత్రి కూడా ఒక విషయాన్ని చెప్పిన పరిస్థితి. వెంకటస్వామి గారు నిన్న మీ ముఖ్యమంత్రి స్వయంగా ఒక విషయాన్ని చెప్పిన పరిస్థితి. ఇక చాలు మనం ఏం చేయాలో చెప్పదలుచుకోవటమే కానీ గతాన్ని తవ్వొద్దని చెప్పారు. అర్థంగా కట్ చేస్తే ఎట్లా? మీరు వినాలి కదా, చెప్పండి. మీరు అంటున్నారు కదా తెలియకుండా హామీలు ఇచ్చిన, అంటే తెలిసే హామీలు ఇచ్చాము. మేము అనుకున్నది మేము చేస్తున్నాము. ఇలా దాన్ని సరి చేసుకుంటూనే, అప్పులు కట్టుకుంటూనే ఏదైతే ఆదాయం వస్తుందో ఆదాయము ఆ రోజున్న అధికారంలో ఉన్నటువంటి మంత్రులు, మంత్రి బంధువులు అటువంటి జేబులకు పోయినాయి. ఆ జేబులకు పోకుండా ఇలా కట్టడి చేసినాం. కాబట్టి ఆర్థికంగా అంత అప్పులు చేసి కూనరిల్లిపోయినటువంటి ఆర్థిక వ్యవస్థని ఇవాళ నడపగలుగుతున్నాం. మేము ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారము రైతుకు సంబంధించినటువంటి మాఫీ కావచ్చు, ఇవాళ మేము ఇచ్చినటువంటి ఫ్రీ బస్ కావచ్చు, లేకపోతే ఫ్రీ కరెంట్ కావచ్చు, ఈ అన్ని కూడా మేము చేస్తున్నాం. మేము చేయకుండా ఏం లేం కదా, అవి చేస్తున్నాం. మేము తెలియకుండా చేయలేదు, తెలిసే చేసినాము. రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పుడు చర్చకొచ్చిన అంశం డ్రగ్స్ వ్యవహారం. ఓవైపు ఈగల్ని తీసుకొచ్చాం, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నామని ముఖ్యమంత్రి చెప్తున్న పరిస్థితి. రైట్స్ జరిగాయి. ఈ రైట్స్ లో అటు తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక ఎంపీకి మొత్తంగా స్టేషన్ బెయిల్ ఇప్పించారు. రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కావటం వల్లే ఇది జరిగింది అని కూడా చెప్తున్న పరిస్థితి. సో ఎలా చూస్తున్నారు? ఎందుకు వచ్చింది బెయిల్? సో అందరిపై ఒకే రకంగా ముందుకెళ్ళట్లేదా కాంగ్రెస్ సర్కార్? ఉక్కుపాదం మోపుతామన్నాం కాబట్టి ఇవన్నీ దొరుకుతున్నాయి. ఈ నగరాలన్నీ, ఈ ఫామ్ హౌస్ రేవ్ పార్టీలు కావచ్చు, లేకపోతే ఈ డ్రగ్ పార్టీలు కావచ్చు, ఇవాళ ఉక్కుపాదంతో ఈగల్ టీమా లేకపోతే పోలీస్ వ్యవస్థన పట్టుకుంటుంది కాబట్టి బయటకు వస్తుంది. మీకు మాకు తెలుస్తున్నాయి కదా బయటికి. సో రెండో విషయం, మీరు అడిగిన దాంట్లో స్టేషన్ బెయిల్ విషయం వచ్చినప్పుడు నేనేం సమర్థిస్తలేనండి. పోలీస్ వ్యవస్థలో ఎక్కడో పొరపాటు జరిగింది. ఆయన సిట్టింగ్ ఎంపీ అయినంత మాత్రాన ఆయనకు స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సిన అక్కర్లేదు. అతని బ్లడ్ శాంపుల్స్ లో ఎప్పుడైతే అతని బ్లడ్ శాంపుల్స్ నిన్న డ్రగ్స్ దందాలో దొరికిన వ్యక్తి ఈ రోజు పార్లమెంట్ లో కనపడుతున్నారని చెప్పి ప్రజలు కూడా పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. అంటే అధికారం ఉంటే అందరికీ చుట్టమా, అధికారం ఉంటే ఏదైనా చేయొచ్చా అని ప్రజలు చర్చించుకుంటున్న పరిస్థితి సార్.
అగ్రి ఇక్కడ ప్రతిపక్షం ప్రజాపక్షం కాదు. Yes. నేను అధికార పక్షంలో ఉండి క్వశ్చన్ చేస్తున్నా. Yeah. నేను అధికార పక్షంలో చెప్తున్నా. ఎవరైతే రోహిత్ రెడ్డి లాంటి ఒక 4-3 లోపల చేసిందో అదే రకంగా ఎంపీ పుట్ట మధు యాదవ్ ను కూడా వేయాల్సింది ఉండే. పోలీసులు ఎందుకు వివక్ష చూపిండనే దాని మీద డెఫినెట్ గా ప్రభుత్వం ఆరా తీస్తుంది, చర్య తీసుకుంటుంది. నేను కూడా డిమాండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ వెంకటస్వామి గారు. అదేవిధంగా విజయ ఆర్య గారికి ఐన్యూస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. మొత్తంగా సభ సమరం కాకూడదు, సభలో ప్రతిపక్షము అధికార పక్షం బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. తెలంగాణను సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా ప్రభుత్వం పనిచేయాలి. ఆ ఆకాంక్షలకు అనుగుణంగా ప్రతిపక్షం బాధ్యతాయుతంగా సలహాలు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. చాలా ప్రాజెక్టులు తెర మీదకి వస్తున్నాయి. వీటన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర రూపురేఖలను మార్చే ప్రాజెక్టులు ఇవన్నీ కూడా. సో వాటికి బాధ్యత గల ప్రతిపక్షంగా ఇటు ప్రతిపక్షం సలహాలు ఇవ్వాలి, అధికార పక్షం ఆ సూచనలు పాటిస్తూ తెలంగాణ ప్రజలకు ఏది మేలు జరుగుతుందో ఆ నిర్ణయాలను సభావేదికగా తీసుకోవాలని తెలంగాణ ప్రజానికం కోరుతుంది, ఐ న్యూస్ కూడా కోరుకుంటుంది. సో ఇది వాళ్ళ ప్రైమ్ టైం డిబేట్.